జానకిరామ్ వృశ్చిక రాశి వారి జాతకం ఎట్లా ఉంది, భూత భవిష్యత్తు వర్ధమానం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన పని, పర్సనల్ కార్యం, యోగం, బలం, కెరీర్ విషయంలో ఎలా ఉంటుంది, బిజినెస్ విషయంలో ఎలా ఉంటుంది, రాజకీయ పరంగా ఎలా ఉంటుంది, ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది, గ్రహ బలాలు ఎలా ఉన్నాయి, గ్రహ కూటంలో ఎలా ఉన్నాయి చూడు. జానకిరామ్ వృశ్చిక రాశి వారి జాతకం. వృశ్చిక రాశి వారి జాతకంలో భోళా శంకరుడు వచ్చిండండి వారి పేరు మీద. మరి జాతకానికి చూడాలంటే మాత్రం వృశ్చిక రాశి వారికి మాత్రం చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉన్నది వారి జాతక బలానికి. అని వృశ్చిక రాశి వారికి జ్యేష్ఠ నక్షత్రం వారికి శుభయోగం ఉందండి. అనురాధ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం చూడాలంటే మాత్రం అధిపతి శుక్రుడు కలిసి వస్తుంది. స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, బాలలకు కలిసి వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి చూడాలంటే మాత్రం కుజుడు శనీశ్వరుడు అధిపతి కాబట్టి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం కుజగ్రహాన్ని అలాగే శనిగ్రహాన్ని పూజ చేయాలండి. నవగ్రహాలతో పాటు ఈ గ్రహాలని పూజ చేయాలి. మంగళవారం రోజు, శనివారం రోజు మాత్రం నియమం పాటించాలి. ఆదాయం ఖర్చు సరి సమానం ఉందండి. వీరికి సాయం చేసేవారి కంటే నష్టం చేసేవారు ఎక్కువ ఉన్నారండి. నమ్మక ద్రోహం చాలా చేస్తారు. చతుర్థ స్థానంలో శని నడుస్తుంది వీరి జాతకానికి. కాబట్టి ఆరోగ్య భంగం కావటం కానీ, ఆర్థిక చిక్కులు రావటం కానీ, కుటుంబంలో ఒకరి మనసులో ఒకరు లేకపోవటం కానీ, ఎవరి ఆలోచన వారు ఉండటం కానీ, చెప్పేటప్పుడు ఇన్నట్టే ఉంటారు కానీ చేసేటప్పుడు ఎవరికి వారే ఎమ్న తీరే అన్నట్టు ఉంటారండి. వీరి మాట భర్తకు నచ్చదు, భర్త మాట భార్యకు నచ్చదు. వాళ్ళిద్దరికి నచ్చితే నాసొంటి పనికి మాలినోళ్ళు ఎవరన్నా ఒకరు వచ్చి ఇబ్బంది పెడతారండి. అసొంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం పరమేశ్వరుడి ఆరాధన చేయాలి. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. వీరు అన్నదానం చేయటం చాలా మంచిదండి. వీరు భూమి దానం చేసినా, గోదానం చేసినా, మళ్ళీ మాత్రం కోట్ల దానం చేసినా కూడా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానం చేస్తే మాత్రం కడుపు నిండిందనుకో మనిషి చాలంటారండి. అక్కడే మోక్షం లభిస్తుంది. అన్నదానం చేయడం చాలా మంచిది. వీరి శక్తి కొలది 100 మంది చేస్తారో, 1000 మంది చేస్తారో, 1,00,000 మంది చేస్తారో, 1,00,00,000 మంది చేస్తారో, వాళ్ళ ఇష్టానుసారం ఎన్ని వారాలైనా సరే, ఎన్ని రోజులైనా సరే వీరి శక్తి కొలది వీరు ఖచ్చితంగా మాత్రం అన్నదానం చేయాలి. అన్నదానం అంటే కొందరికి మాత్రం గుళ్ళకు మాత్రం బియ్యం ఇచ్చిపోవటం కానీ, పప్పులు ఇచ్చిపోవటం కానీ, అన్న వస్త్రాలు ఇచ్చిపోవటం కానీ చేస్తారండి. అలా కాదు, వీరి దగ్గరుండి మాత్రం అన్నదానం చేపించి తినిపిస్తే వారికి మోక్షం కలిసి వచ్చే అవకాశం ఉందండి. చాలా వరకు మాత్రం అన్నదానం కోసం డబ్బులు ఇచ్చిపోవడం, బియ్యం ఇచ్చిపోవడం, వస్తువులు ఇచ్చిపోవడం అది అంతగా ఫలితం ఉండదండి. స్వతహా వీరు చేతితో చేయటం కానీ, లేదా దగ్గర ఉండి చేయించి అన్నదానం చేయటం కానీ శుభయోగం కలిసి వస్తుంది వీరి జాతకానికి. ఈ వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మాత్రం గడ్డు కాలం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలండి. కళాకారులు కూడా చిక్కులు వస్తాయండి. ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. కళాకారులకు, టీవీ కళాకారులు, సినీ కళాకారులు, రంగస్థల కళాకారులు. ఇక కళాకారులు అంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక కళ దాగి ఉంటుందండి. ప్రతి ఒక్క మనిషి కళాకారుడే. కానీ మాత్రం కళారంగంలో ఉన్నవారు కొన్ని ఆటంకాలు, చికాకులు వస్తాయి. ఆ చికాకులు పోవాలంటే నంబర్ 1 కళాకారుడు అంటే మాత్రం శ్రీకృష్ణుడు. ఆ తర్వాత నంబర్ 2 కళాకారుడు శంకరుడు అండి. అని మాత్రం నాట్య కళాకారుడు అయినైతే సకల కళాకారుడు శ్రీకృష్ణుడు. వారిద్దరికి పూజ చేయడం చాలా మంచిది. అలాగే గాయత్రి మాతకి, సరస్వతి మాతకి కూడా పూజ చేయడం చాలా మంచిది. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ కావటం కానీ, లేదా ఉద్యోగం నుంచి తొలగించబడటం కానీ, ఉద్యోగంలో ఇబ్బంది రావటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది. కానీ మిగతా రంగం, ఆరోగ్య రంగం వారికి ఇబ్బందులు వస్తాయి. బోధన రంగం వారికి తిరుగు ఉండదు. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు తిరుగు ఉండదు. ట్రాన్స్పోర్ట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు జాతక బలంలో రాజకీయ పరంగా ఇబ్బందులు వస్తాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరికి చతుర్థ స్థానంలో శని నడుస్తున్నాయి. కానీ మాత్రం గురుబలం అనుకూలం ఉంది కాబట్టి గృహం కట్టడం కానీ, అమ్మడం కానీ, నిర్మించడం కానీ, కొనడం కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కలిసి వస్తుంది. అలాగే వ్యవసాయ విషయంలో, పాడి పరిశ్రమ రంగంలో, పండ్ల తోటదారులో కూడా కలిసి వచ్చే అవకాశం ఉండదండి. ఇవన్నీ కలిసి రావాలంటే నవగ్రహాలతో పాటు మాత్రం శివుడికి పూజ చేయడం చాలా మంచిది. అన్నదానం చేయడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయాత్.